ఇక్కడే అరాచకం పరాకాష్ఠకు చేరింది. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకునే మహిళా పోలీసులు ఆమెకు భరోసా ఇవ్వాల్సింది పోయి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఎంతసేపు చెప్తావ్, ఏం చెప్తావ్ అంటూ కసురుకున్నారు. పైనుంచి ప్రతి 10 నిమిషాలకో ఫోన్ కాల్, ఆ పాయింట్ రాయకండి, ఈ పాయింట్ కట్ చేయండి అని ఆర్డర్లు. దీంతో ఆ చిన్నారి చెప్పిన వాస్తవాలను పోలీసులు తమకు నచ్చినట్టుగా నిందితుడికి లాభం చేకూరేలా మార్చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ను కూడా సెన్సార్ చేసిన ఘనత మన పోలీసులదే. సీన్ కట్ చేస్తే ప్రభుత్వం ఈ కేసును డీసీపీ రితిరాజుకు అప్పగించింది. ఆమె రాగానే ఆఫీస్లో కూర్చొని ఫైళ్లు తిరగేయలేదు, నేరుగా బాధితురాలి ఇంటికి వెళ్లారు. పోలీసుల కాపలా లేదు, గంభీరమైన వాతావరణం లేదు. కేవలం ఒక అక్కగా ఆ చిన్నారితో ఫ్రెండ్లీగా మాట్లాడారు. అప్పుడు బయటపడింది అసలైన భయంకరమైన నిజం. పోలీసులు రాసిన కథ వేరు, ఆ అమ్మాయి అనుభవించిన నరకం వేరు అని ఆమె గుర్తించారు. ఇది కేవలం మాటలతో వేధించిన కేసు కాదు, అంతకు మించి అఘాయిత్యం జరిగినట్లు ఆమె స్పష్టం చేశారు. వెంటనే ఆమె తన రిపోర్టును సిద్ధం చేసి పాత సెక్షన్ల స్థానంలో పవర్ఫుల్ సెక్షన్లను జత చేశారు. ఇప్పుడు అసలైన మ్యాటర్ వినండి. నిందితుడిపై కొత్తగా సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 చేర్చారు. సెక్షన్ 5(1) అంటే అగ్రివేటెడ్ పెనెట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్, అంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు లేదా అధికారం ఉన్నవారు మైనర్లపై అఘాయిత్యానికి పాల్పడటం. సెక్షన్ 6 దీని పవర్ ఏంటంటే, ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే శిక్ష కనీసం 20 ఏళ్ల జైలు నుంచి జీవిత ఖైదు వరకు ఉంటుంది.